కాన్షియస్నెస్ అంటే ఏంటి? చైతన్యం. చైతన్యం అంటే ఏంటి? భగవతత్వం అన్నా, పరమాత్మతత్వం అన్నా, చైతన్యమైన ఒకటి. అంటే ఏంటి? దానికి నామరూపాలు, తర్వాత గుణాలు ఏమీ లేదు. అఖండమైనటువంటి ఒక స్థితి, ఒక పరమాత్మ తత్వం స్థితి అనే దానికంటే కూడా. ఇప్పుడు అటువంటి స్థితిలో నుంచి ఏమైంది? మనం మేనిఫెస్టేషన్ అయిందంటారు. ఏంటి? సృష్టి మేనిఫెస్ట్ అయ్యి ఎలా పడింది? మనస్సు. మనసు అంటే ఏంటి? 3 గుణాలతో ఉండేవి. అంటే ఏంటి? సత్వతమో రజోగుణాలతో ఉండేదాన్ని మనసు అంటారు. ఇప్పుడు చాలామంది ఏమంటుంటారు? ఆ సత్వగుణం చాలా గొప్ప గుణం అండి అంటుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి చెప్పింది? ఆ పరమాత్మ తత్వానికి గుణాలు లేవు, నామాలు లేవు, రూపాలు లేవు. ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మిక సాధన అని మనం అంటున్నాం కదా. ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? మన ఈ గుణాలని, ఈ కోరికలని, ఇవన్నీ కూడా మనము మానసికంగా బ్యాలెన్స్ కనుక అయిందంటే మనం ఉండే స్థితినే పరమాత్మతత్వం అంటాడు. అంటే ఏంటి? దాన్నే కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అంటారు. కాన్షియస్ ఎక్స్పాండ్ కాకుండా మన ఆపుతున్నది ఏంటి? కాన్షియస్నెస్ అంటే ఏంటి? జ్ఞానం. మరి ఆ జ్ఞానస్థితికి వెళ్లకుండా మన ఆపుతున్నది ఏంటి? మన మనస్సు. మనస్సు అంటే ఏమన్నాడు? అంతఃకరణ అన్నాడు. అంటే అంతఃకరణకి కనుక శుద్ధి లేదు కాబట్టి, అంటే ఇది పవిత్రంగా లేదు కాబట్టి, ఇది నేనే పరమాత్మతత్వం, నేనే కాన్షియస్నెస్ అనేటువంటి విషయాన్ని ఇది గుర్తించటం లేదు అంటాడు. అసలు అంతఃకరణ అంటే ఏంటి? చాలాసార్లు చెప్పుకున్నాము, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. అంతఃకరణ అంటే చిత్తం, బుద్ధి, మనస్సు, అహంకారం. ఈ 4 ఒకటే. కాకపోతే ఇది చేసే పనులు తేడా. చిత్తం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను మొన్న ప్రయాణం చేసి ఊరికి వెళ్ళేసి వచ్చి అన్ని చీరలన్నీ సూట్ కేసులో కుక్కుకొని ఇంటికి వచ్చి చూస్తే ఉతికిన ఐరన్ చేసిన చీరలు కూడా ముడతలు పడ్డాయి. అప్పుడు వెంటనే ఆ ముడతలు ఎలా పోవాలి? మంచిగా ఐరన్ బాక్స్ తీసుకొని ఆ ముడతల్ని తీసేస్తే కొత్త చీరలానే ఉంది అనుకున్నా. అంటే అర్థం ఎక్కడికి పోయినాయి ఆ ముడతలు? దాంట్లోకి పోయినాయి. అంటే ఇప్పుడు మనం చెప్పేది ఏంటి? ఈ ముడతలు తీసేసామనుకో మనమే కాన్షియస్నెస్. మరి ఈ ముడతల వల్ల ఏమొస్తున్నాయి మనకి? ముడతల వల్ల ఆలోచనలు వస్తున్నాయి. అది మన మనస్సు. అంటే చేద్దామా వద్దా అని సంకల్ప వికల్పాల విచారణ అనమాట. సరే, అదే కనుక మన బుద్ధికి కొద్దో గొప్ప జ్ఞానం ఉందనుకోండి, ఒక వివేకం ఉందనుకోండి, అమ్మ ఎన్నాళ్ళు చేసావు, ఎన్నాళ్ళు చేస్తావు, వదిలిపారి, నీ సెల్ఫ్ ఏదో నువ్వు కనుక్కో, నీ అంతఃకరణలో నువ్వు ముందు శుద్ధి చేసుకో, నిన్ను నువ్వు కనుక్కోవడానికి ఈ భూమి మీదకి వచ్చావు, ఆ పని నువ్వు పూర్తి చేయి తల్లి, ఎన్నాళ్ళు చేస్తావు, ఎన్నాళ్ళు పేరు తెచ్చుకుంటావు, ఎంత డబ్బు సంపాదిస్తావు, ఇంకా నువ్వు ఆపుకోమని బుద్ధి చెప్పేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు శరీరం ద్వారా చేసే పని ఆపేస్తామన్నమాట. ఇప్పుడు అంతఃకరణ గనక శుద్ధి లేదనుకో, మళ్ళీ చేసిన పనే చేసి, చేసిన డబ్బే సంపాదించి, చేసిందే ఇచ్చేసి, చేసేది దుఃఖపడుతున్నావు. అందుకని ఇప్పుడు మరి అంతఃకరణ నాది శుద్ధి అయింది, ఏంది నేను చేయాలి? నీ సెల్ఫ్ నువ్వు గ్రహించుకో. అంటే ఏంటి? ఈ ముడతలు కాదు, ఈ కోరికలు కాదు, ఈ సంకల్పాలు కాదు, ఈ చెత్త కాదు, నువ్వే సెల్ఫ్. అంటే సెల్ఫ్ అంటే అవుట్ సైడ్ లేదు, ఏ నిరాకారం, నిర్గుణం, నిశ్చలమైనటువంటి వండర్ఫుల్ కండిషన్ ఎక్కడో లేదు, నీలోనే ఉంది. అది నిధి. ఆ నిధిని నువ్వు గ్రహిస్తావు.